వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం వేకువజామున ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామివారిని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, టీటీడీ ధర్మకర్త మండలి సభ్యుడు రాఘవేంద్రరావు, సండ్ర వెంకటవీరయ్య, మంత్రి మృణాలని, ఎంపీలు సీఎం రమేష్, శివప్రసాద్, సినీ నటులు మోహన్ బాబు, అంబరీష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్ర ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన సామాన్య భక్తుల కోసం టీటీడీ సర్వదర్శనాన్ని అరగంట ముందే ప్రారంభించింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రముఖుల సంఖ్యను పరిమితం చేసింది. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల. స్వామివారి దర్శనం కోసం తిరుమల చేరుకున్న భక్తులతో పుణ్యక్షేత్రం కిక్కిరిసిపోయింది. వైకుంఠం 1-2 కాంప్లెక్స్లోని 64 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తుల క్యూలైన్లను పశ్చిమ, ఉత్తర మాడవీధుల్లోని గ్యాలరీలోకి టీటీడీ అధికారులు మళ్లించారు. నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 9 షెడ్లలోకి భక్తులను అనుమతిస్తున్నారు. మరి సామాన్య భక్తులందరికీ కూడా మరి వచ్చే 48 గంటల లోపుగా వేచి ఉన్న అందరి భక్తులకు దర్శనం జరిగే విధంగా చూడాలని చెప్పి కూడా ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను కూడా అధికారులకు తగు సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా చూసేసరికి సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. సరే, ప్రతి కార్యక్రమంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. వాటికంటే మనం ఏ రకంగా సామాన్యులకు మేలు జరిగిందనేది చూడటమే మన ముందున్న కర్తవ్యం. 5 ఏళ్ల నుంచి వస్తున్నాను. వైకుంఠ ఏకాదశి ఇదే మొట్టమొదటిసారి రావటం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని కోరుకున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఫస్ట్ టైం చాలా గొప్ప అనుభూతి ఫీల్ అయింది. మొట్టమొదటిసారిగా నాకు తెలియదు ఎంత బాగుంటుంది చేశారు. చాలా ఎన్నడూ లేని విధంగా ఈరోజు అరేంజ్మెంట్ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భార్య పిల్లలతో వచ్చి దేవుని ప్రార్థించుకొని ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వెళ్తున్నాం. ఆర్గనైజ్డ్గా చేశారు. ఈసారి చిన్న చిన్న రూమర్లు ఏదో సెంట్రల్ మినిస్టర్స్ ఎక్కువ పాసులు అది ఇది అన్నారు, కానీ అది రూమర్స్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రిక్ట్గా మాట్లాడారు. మేము మాట్లాడినప్పుడు కూడా లేదండి ఇట్లా ఖచ్చితంగా ఇలాంటి ఇన్నే చేస్తాము అన్ని చేస్తామని చెప్పుకొచ్చారు. ఏదైనా తేడా ఉంటే మాత్రం డెఫినెట్గా దాని మీద నేను కూడా కామెంట్ చేస్తాను. బట్ నా వరకు ఈరోజు జరిగినంత వరకు, నేను 1 గంట సేపు అక్కడ చూసినంత వరకు చాలా ఆర్గనైజ్డ్గా ఈఓ గారు కానీ, జేఏఓ గారు కానీ, డిప్యూటీ ఈఓ టెంపుల్ కానీ చాలా చక్కగా చేశారని నేను అనుకుంటున్నాను.